ఇట్లా ఇట్లా తీసి ఇక్కడ వీడియో తీయమంటే మీరు ఎంత టైంలో నేర్చుకున్నామా? మీకు సైకిల్ వచ్చారా? అదా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఫస్ట్ డే నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాను ఇన్స్టాగ్రామ్లో చూసి. నాకు సైకిల్ రాదు. ఇక్కడికి వచ్చాకే బ్యాలెన్సింగ్ నేర్చుకున్నాను. భయం అనేది పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైక్లింగ్ నేర్చుకున్న తర్వాత. ఎంత టైంలో నేర్చుకున్నాను? సైక్లింగ్ నేను 5 days ఆర్ 4 daysలో నేర్చేసుకున్నాను. 1 అవర్లో కొంచెం బ్యాలెన్సింగ్ బాగా వర్కౌట్ అయింది. తర్వాత అడిగి ఇప్పుడు మీరు ఈ పెద్ద వెహికల్ కూడా నడపగలుగుతారా? చిన్న వెహికల్స్ మీద నేర్చుకోవచ్చు స్టార్టింగ్లో. నడపగలుగుతున్నాను. ఓనర్ని అడిగి స్కూటీ ఒకరోజు డ్రైవ్ చేశాను. ఫస్ట్ డే భయం వేసింది. సెకండ్ డే నుంచి థర్డ్ డే మొత్తం లెగ్స్ పైన పెట్టేసి బాగా డ్రైవ్ చేయగలుగుతున్నాను. నేర్చుకోవాలనుకుంటే ఇక్కడికి విజిట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో చూడండి ఒకసారి. వీడియోస్ అన్నీ చూసి ఇక్కడికి రండి ఒకసారి. ఓకే, అంటే మీరు ఇక్కడ నేర్చుకుంటారు కదమ్మా చాలామంది. అందరు సక్సెస్ అవుతున్నారు? మీ ముందు నేర్చుకునే వాళ్ళందరూ ఎవరన్నా ఫెయిల్ అవుతున్నారా? అందరు సక్సెస్ అవుతున్నారు. అంటే మీ ఎక్స్పీరియన్స్లో చాలా మందిని చూసారు మీరు ఇప్పుడు వచ్చిన కాడ నుంచి 4-5 daysలో. ఎవరైనా డ్రైవ్ రాక నర్వస్ అవ్వడము అట్లా ఎవరన్నా? అట్లా ఎవరు నర్వస్ అవ్వలేదు. అందరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నారు. మీరు ఇంత ముందుకు ఏమైనా ట్రై చేశారా? సైకిల్ కానీ ఇంత ముందు ఏమీ ట్రై చేయలేదు. సైకిల్ కానీ వెహికల్ కానీ? ఫస్ట్ టైం ఇక్కడికే విజిట్ చేసి వచ్చాను ఇన్స్టాగ్రామ్లో చూసి. ఓకే అమ్మా, ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు కూడా నేర్చుకుంటారు, మిడిల్ ఏజ్ వాళ్ళు నేర్చుకుంటారు, అందరు నేర్చుకుంటారు, యంగ్స్టర్స్ నేర్చుకుంటారు. అందరూ సక్సెస్ఫుల్గా అందరు సక్సెస్ఫుల్ అవుతున్నారు. యంగ్స్టర్స్, యూత్, గోల్డ్. ఓకే, త్వరగా కూడా వచ్చి నేర్చుకుంటారు. త్వరగా నేర్చుకునే విధానము అని నేను పదే చెప్తున్నానమ్మా. త్వరగా నేర్చుకోగలుగుతారా? త్వరగా నేర్చుకోగలరు. బ్యాలెన్సింగ్ అనేది ఒక రోడ్లో 6 times ఆగినప్పుడు సెకండ్ రోడ్లో వెళ్ళేటప్పుడు కొంచెం ఫ్రీ అవ్వడం, అలా బ్రేక్ చేసుకుంటా వెళ్ళడం, టర్న్స్ దగ్గర కాళ్ళు అట్లా మీకు గ్రిప్ రావడం అవుతుంది. రైట్ మేడం, ఒకసారి మీరు డ్రైవ్ చూద్దాము, చేయండి అమ్మా. థ్యాంక్ యూ.